సో ఇవి నేనేదో ఊరికే నామకి వస్తే వాళ్ళ సొంత ఎమ్మెల్యేలు, వాళ్ళ సొంత అధికారిక పత్రిక, రెవెన్యూ మినిస్టర్ ఉన్నాడు. రెవెన్యూ మినిస్టర్లో, రెవెన్యూ డిపార్ట్మెంట్లో జరిగే ప్రతి అవినీతి, ఇప్పుడు ఈవెన్ హోమ్ మినిస్టర్ అనిత గారు ఉన్నారు. ఒక కానిస్టేబుల్ని ట్రాన్స్ఫర్ చేయమనండి. నేను ఒక కానిస్టేబుల్ని రిక్వెస్ట్ పెడతాను, ఒక కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్ కనుక అనిత చేయించగలిగితే నా చరిత్రలో, నా భవిష్యత్తులో నేను ఏ రోజు మీడియాలోకి వచ్చినా అనిత గారి గురించి ఒక్క మాట మాట్లాడు. కాదు సార్, అసలు అనిత గారు కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్ ఎందుకు చేస్తారు? కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్ జిల్లా ఎస్పీ కన్సర్న్ ఆఫీసర్ ఎవరో చేస్తారు. అనిత గారు ఎందుకు చేస్తారు? బేస్డ్ ఆఫీసర్. ట్రూ, మీరు అన్నది కరెక్టే. కానీ సహజంగానే పొలిటీషియన్స్ దగ్గరికి వెళ్ళిపోయి ఎస్ఐలు, సిఐలు, అమ్మ నాకు ట్రాన్స్ఫర్ అవుతుంది, ఇబ్బంది అవుతుంది, కొంచెం ఆర్థికంగా పరిస్థితి, వేరే ఊర్లో ఉన్నాను, నా పిల్లల భవిష్యత్తు బాగాలేదు, నా పిల్లలకు మెడికల్ ఎడ్యుకేషన్ ఉంది, నా తల్లిదండ్రులు అక్కడ ఉన్నారు, ఎస్పీ గారు చెప్తే వినటం లేదమ్మా, మీరు ఒక మాట చెప్తే దయదలిస్తే కొంచెం నా ట్రాన్స్ఫర్ అవుతుందామని సహజంగానే అడుగుతుంటారు. హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో ఖచ్చితంగా సహజంగా అడుగుతుంటారు. అవి డబ్బులు తీసుకొని చేస్తారని నేను వాళ్ళ మీద ఎలిగేషన్ చేయను, ఎందుకంటే వాళ్ళదంత చిన్న స్థాయి కాదు. వాళ్ళ స్థాయి అంతా పెరోల్ ఇప్పించి 1 కోటి, 2 కోట్లు, 3 కోట్లు, 5 కోట్లు తీసుకునే స్థాయి, కానీ ట్రాన్స్ఫర్ స్థాయిలో అనిత ఇన్వాల్వ్ అవుతుందని నేను అనుకోవటం. అయితే ఈ అనిత గారి దగ్గరికి వెళ్ళి ఒక కానిస్టేబుల్ ఏదైనా ఒక సందర్భంలో వెళ్ళి ట్రాన్స్ఫర్ చేయమని అడిగితే, దయచేసి ఇంకోసారి నా దగ్గరికి రావద్దన్నా, ఇక నారా లోకేష్ టీం ఇక్కడే ఉన్నింది, నేను ట్రాన్స్ఫర్ చేశాను తెలిస్తే నా పోస్ట్ ఊడిపోద్ది, ఇంకోసారి రావద్దన్నా ఇల్లు అని చెప్పింది. కాంట్రడిక్ట్ చేస్తున్నారు, మీరే కాంట్రడిక్ట్ చేస్తున్నారు. ఒకటి, నారా లోకేష్ టీం ఉన్నారు కాబట్టి అనిత కానిస్టేబుల్ని కూడా ట్రాన్స్ఫర్ చేయించలేదు అని చెప్తున్నారు. సేమ్ టైం అదే అనిత పెరోల్ కోసం ₹1 కోటి తీసుకుంటుంది అని చెప్తున్నారు. అదే నేను అంటుంది. ఎట్లా డిపార్ట్మెంట్ లో అఫీషియల్ గా చేయగలిగినటువంటి ఏ ఒక్క పని కూడా అనిత వల్ల కాదు. ఈవిడ చేసే పనిలో కూడా నారా లోకేష్ కి మళ్ళీ భాగస్వామ్యం ఇవ్వాలి. ఓకే, నేను అనేది ఏంటి అంటే, ఇప్పుడు నేను మీకు తెలియకుండా నేనేం పని చేయలేను సార్. మీకు తెలియకుండా నేను ఏమన్నా పని చేస్తే అనిత పిఏ ఎందుకు ట్రాన్స్ఫర్ అయ్యాడు? వై హీ వాజ్ బీన్ డిస్కనెక్టెడ్ ఇన్ మిడిల్? మీరు వ్యక్తిగతంగా నారా లోకేష్కి, ప్రభుత్వానికి భాగస్వామి ఇవ్వకుండా ఏ పని చేయడానికి స్వతహాగా లేదు అని చెప్పడానికి నేను ఈ ఉదాహరణ చెప్పాను. ఇండికేషన్ ఆమె పిఏని తొలగించి ఇచ్చింది ప్రభుత్వం వైపు నుంచి, లోకేష్ గారి వైపు నుంచి. ఎవరైనా సరే సార్, వ్యక్తిగతంగా మినిస్టర్ అయినా సరే ₹1 లంచం తీసుకోవాలి అంటే దాంట్లో నారా లోకేష్కి భాగస్వామ్యం ఇవ్వాల్సిందే తప్ప, నువ్వు ₹1 తీసుకుని నీ జేబులో వేసుకోవడానికి నీకు స్థాయి లేదు. ఇంట్రెస్టింగ్ ఉంది. పని చేయించుకోవడానికి నీకు స్థాయి లేదు. ఇది నేనేదో ఊరికే మాట వరుసగా మాట్లాడుతుంది కదా, ఇది వాస్తవంగా జరుగుతున్నది. ఇది ప్రజలు మాట్లాడుకుంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అంటే ఇక్కడ క్వార్టరీస్ ఉన్నాయి, మళ్ళీ ఇప్పుడు ఈ జురిస్ట్రిక్షన్లోకి రావటానికి లేదని అమరావతి జురిస్ట్రిక్షన్ మొత్తం కూడా మంత్రి నారాయణకి అప్పచెప్పారు. ఫ్రాంచైజీస్ ఇవన్నీ కూడా. ఇప్పుడు అమరావతి రైతులు మొన్న సిఆర్డీఏ అధికారులు నాకు ఫ్లాట్ ఇవ్వటానికి కూడా ₹1 కోటి ఫ్లాట్ ఇవ్వడానికి 10 లక్షలు లంచం అడుగుతున్నారు, 10 కోట్ల ఫ్లాట్ ఇవ్వడానికి ₹1 కోటి లంచం అడుగుతున్నారు. లంచం ఇస్తే కానీ మంచం ఎక్కటం లేదు. సిఆర్డీఏ అధికారులు నడితే పోవాయా, ఎవరికైనా చెప్పుకోపోవాయా అంటున్నారని రైతులు ధర్నాలు, రాస్తారోకోలు చేసి నానా బీభత్సం చేస్తే అప్పుడు మంత్రి వెళ్ళాడు మాట్లాడటానికి. నారా లోకేష్ కనుసైగా లేనిదే అక్కడ మంత్రి కూడా పనిచేయడానికి పరిస్థితి లేదు. సో ఈ ఫ్రాంచైజీలో భాగంగా ఇది ఒక పవర్ జనరేటర్. ఏది? నారాయణ. అమరావతి మొత్తాన్ని నారాయణ. అంటే ఇప్పుడు అవినీతి చేయటానికి కూడా సమయం సరిపోవాలిగా. ఒక్కడే అన్ని చోట్ల అవినీతి చేయలేడు కదా, ఎంతవరకు చేయగలుగుతారు మీరైనా? సో మీరు నిజమైనటువంటి ప్రాతినిధిని ఏర్పాటు చేసుకొని ఆ ప్రతినిధి ద్వారా లంచం తీసుకుంటాం. నేను ఓవరాల్గా చెప్పదలుచుకుంది ఏంటి అంటే, మీరు ప్రతి డిపార్ట్మెంట్లో, ప్రతి మినిస్ట్రీలో అవినీతి విలయతాండవం చేస్తుంది నరసింహరావు గారు. ఈ అవినీతిని అరికట్టాల్సినటువంటి మంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, ముఖ్యమంత్రి దీంట్లో భాగస్వామ్యం అయ్యారు. ఇలా జరిగిన తర్వాత రాష్ట్రానికి ₹3 లక్షల కోట్ల అప్పవ్వక వస్తున్న ఇన్కంలో నుంచి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామా? వెరీ గుడ్. వస్తున్న ఇన్కమ్ సంక్షేమ పథకాలకు సరిపోతుంది. మరి ₹3 లక్షల కోట్ల దేనికి వాడారు అని సమాధానం చెప్తే ఎవరి దగ్గర సమాధానం లేదు. ఎందుకు లేదు? గత ప్రభుత్వం ఈ స్థాయిలో అవినీతికి పాల్పడింది అనేది కదా గత ప్రభుత్వం పైన విమర్శ చేసింది అని. ప్రభుత్వాలు ఎవరైనా అవినీతి చేయకుండా నేను స్వచ్ఛంగా పరిపాలిస్తారంటే జనాలు కూడా నమ్మే పరిస్థితులు లేదు శ్రవణ్ గారు. నేను కాదనటంలా, మీరు అన్న ప్రశ్న కూడా అవినీతికి యాక్సెప్టెన్సీ వచ్చింది పబ్లిక్లో. ఐఎమ్ సారీ టు సే, అవినీతికి యాక్సెప్టెన్సీ వచ్చేసింది పబ్లిక్ లో కొంతవరకు. సో అవినీతికి యాక్సెప్టెన్సీ వచ్చేసింది అని చెప్పి ఎవరు తినట్లేదు? అంతకుముందు జగన్ తినలేదా? అంతకుముందు చంద్రబాబు తినలేదా? ఇప్పుడు తినట్లేదు. తింటారు అధికారంలోకి వచ్చినప్పుడు. ఏంటి తప్పు?
అనే పరిస్థితికి వచ్చేసారు. మరి అవినీతి చేయగానే చేశాడు, మరి అవినీతిని అరికట్టాలి, జైల్లో వేస్తారని చెప్పి కదా మీరు అధికారంలోకి వచ్చింది. మరి మీరు చెప్పిన అధికారం, మీరు చెప్పినటువంటి మాట నిలబెట్టుకోవాలి కదా. 3,500 కోట్లు అవినీతి తేల్చారుగా లిక్కర్ స్కామ్లో, చాలా ఉన్నాయి లిక్కర్లో. మరి ఏంటి జగన్ అరెస్ట్ చేయలేదు? తెలియదు, ఎందుకు చేయలేదు మీరే చెప్పాలి. నాకు తెలీదు. ఇప్పుడు నిజంగా అవినీతి చేశాడు జగన్ అని అనుకున్నప్పుడు దెన్ వై హీ వాస్ నాట్ ఈవెన్ అరెస్టెడ్ నౌ? ఎందుకు నిజంగా అవినీతి జరిగితే 3,500 కోట్ల రూపాయల్లో ఎంత అమౌంట్ రికవరీ చేశారు? చట్టం తన పని తాను చేసుకుపోతుంది, టైం పడుతుంది కదా, కొంతమంది అరెస్ట్ చేశారు. తాను చేసుకుపోతుంది కాదనట్టంలా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటలు కానీ, చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలు కానీ, నారా లోకేష్ చెప్పిన మాటలు కానీ, వీళ్ళ ముగ్గురు కూడా మేనిఫెస్టోలో చెప్పినటువంటి 143 హామీలు, అవినీతి లేని రాజ్యాన్ని సృష్టిస్తాం, అవినీతిని అంతమొందిస్తాం, అవినీతి చేసిన మంత్రులని, ఎమ్మెల్యేలని, ప్రజాప్రతినిధుల్ని రోడ్డు మీద బట్టలు ఓడదీసి నిలబెడతాం, ఈ రాష్ట్రంలో కొత్త సంపదను సృష్టిస్తాం, సంపదను సృష్టించి ఇంతకంటే ఎక్కువ సంక్షేమ పథకాలు ప్రజలకు అందిస్తాం, రాష్ట్రంలో పెట్టుబడుల వరదన ప్రవహించేటట్టు చేస్తాం, రాష్ట్రంలో ఉపాధి కల్పన చేస్తాం, రాష్ట్రంలో అసలు రాష్ట్రం సస్యశ్యామలం అయ్యేటట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భారతదేశంలోనే అత్యున్నతంగా నిలబెడతామని చెప్పారు మాటలు కదా. అవన్నీ ఉత్త మాటలా? అవన్నీ అబద్ధాలా? అవన్నీ కేవలం ఓట్ల కోసం చెప్పిన మాటలా? అవన్నీ గత ప్రభుత్వం మీద బురద జల్లేటువంటి కార్యక్రమాలా? మీరు చెప్పిన పనికి చేసే పనికి కంపారిజన్ లేనప్పుడు ప్రజలు మిమ్మల్ని నెక్స్ట్ ఎందుకు అప్రిషియేట్ చేసి మళ్ళీ ఎన్నుకోవాలంటున్నాను నేను. ప్రజలకు మీరు ఇచ్చినటువంటి మాట తప్పితే మీరు ప్రజలకి మోసం చేసినట్టు కాదా? ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, చాలా చాలా బాధాకరమైనటువంటి మాట, ఖండించాల్సిన మాట. అవినీతికి రాష్ట్ర ప్రజలు ఆమోద ముద్ర వేశారు శ్రవణ్ గారు. అవినీతి చేయడానికి ప్రజలు అంగీకరిస్తున్నారు. రాజకీయ పార్టీల్లో ఎవరు కరెక్ట్గా ఉన్నారు అని ప్రజలు అనుకుంటున్నారు అనేది ప్రజలు ఎప్పటికీ అనుకోరు నరసింహరావు గారు. ఐఎమ్ వెరీ సారీ. లేదు, నేను ఆ విషయంలో యాక్సెప్ట్ చేయను. ఎందుకు చేయను అంటే మీతో నేను విభేదిస్తాను, 100% విభేదిస్తాను. ఎందుకు విభేదిస్తాను అంటే నిజంగానే అవినీతి చేశారు గత ప్రభుత్వంలో నాయకులు అని చెప్పారు కాబట్టి 11 సీట్లకు పరిమితం చేశారు. ప్రజలు అంత తెలివి తక్కువ అనుకో. కాకపోతే ప్రజలకు ఉన్నది ఒక బ్యాడ్ ఏంది అంటే షార్ట్ మెమరీ. వాళ్ళు ఒక ప్రభుత్వాన్ని 5 సంవత్సరాలకి మించి ఎక్కువ గుర్తుపెట్టుకోలేరు. 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు చేసిన దుర్మార్గాల్ని ప్రజలు గుర్తుపెట్టుకోవాలా? 2019 నుంచి 24 చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి స్కామ్స్ కావచ్చు, ప్రజలకు అన్యాయం చేసినటువంటి విధానం పట్ల 11 సీట్లకు పరిమితం చేశారంటే ప్రజలు ఎంత 3 లక్షల కోట్ల రూపాయలు డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ ద్వారా ట్రాన్స్ఫర్ చేసినటువంటి మొట్టమొదటి ముఖ్యమంత్రి భారతదేశంలో. పేద ప్రజలకు సంక్షేమం అందించిన సంక్షేమమే అసలు రాష్ట్రం యొక్క మొట్టమొదటి అజెండా అని ప్రకటించినటువంటి ఒక ముఖ్యమంత్రి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలే నా పార్టీకి వెన్నుదమ్ముకగా అని చెప్పిన ముఖ్యమంత్రి ఈరోజు ఇంత 11 సీట్లకి పడిపోతారని ఎవరైనా ఊహించగలరా? ఎందుకో తెలుసా? అవినీతి లేని రాజకీయాలను చేస్తాము అని ఈ ముగ్గురు దుర్మార్గులు చెప్పిన కారణంగానే ప్రజలు అంతగా నమ్మారు. లేకపోతే ప్రజలు నిజంగానే అవినీతికి అలవాటు పడిపోయి ఉన్నట్టయితే వీళ్ళకి 11 సీట్లు ఇచ్చి వీళ్ళకి 164 సీట్లు ఇచ్చేవాళ్ళు కాదు నరసింహరావు గారు. ఒక్క విషయం చెప్పమనండి, మేము అవినీతి చేస్తాము ఇదే విధంగానే ఒక్క విషయం చెప్పమనండి, 2029లో వీళ్ళ బతుకులు ఏమైపోతాయో చూస్తాను. నేను అనేది ఏంటి అంటే ప్రజల యొక్క వీక్నెస్ని, ప్రజల యొక్క నమ్మకాన్ని, ప్రజల యొక్క ఆశల్ని, ప్రజలు మీ మీద పెట్టుకున్న నమ్మకాలని ఈరోజు తొంగలో తొక్కి ఎంత సంపాదించాము అంటే నారా లోకేష్ ఇంకొక 1000 సంవత్సరాలకు సరిపడా సంపదను సృష్టించేసేసి పవన్ అంటే లంచాల ద్వారా వాళ్ళ పార్టీకి ఎంత అంటే నెక్స్ట్ ఎలక్షన్లో 10,000కి 20,000కైనా సరే ఒక ఓటు 20,000కైనా 10,000కైనా కొనుక్కోగలిగిన స్థాయికి సంపాదించినటువంటి సంపద రాష్ట్ర ప్రభుత్వం సంపాదించేసుకుంటుంది. ఎందుకు చెప్పినా 29లో వస్తామో నమ్మకం లేదు. ఒకవేళ రాలేకపోతే ఇక ఈ రాజకీయాల్లో మనం ఉండలేం. మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చాడా, ఇక ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన జెండా పట్టుకోవటానికి కూడా పసుపు చొక్కా వేసుకోవటానికి కాదు కదా, కూరలో పసుపు వేసుకోవటానికి ఆ పసుపును పట్టుకోవాలన్నా గజ వణికిపోయే స్థితికి తీసుకొస్తాడు జగన్మోహన్ రెడ్డి.